నకిలీ మద్యం తయారు చేస్తా, ఆ నకిలీ మద్యం తయారు చేయడంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ప్రత్యక్ష పాత్ర ఉంది అని చెప్పి ఆధారాలతో సహా రుజువైన తర్వాత ఒక పక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం, ఒక పక్క వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడం. అంటే మీ అక్రమ సంపాదన కోసం అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రజలతో చెలగాటమాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు హరించేస్తున్నా, దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఒక పక్క చనిపోతున్నా, కుటుంబాలు గోడుగోడుమంటున్నా, ఈరోజు మా కోట్లాది రూపాయల సంపాదనే మాకు ముఖ్యం ఉన్నట్టుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో జరగలేదు, మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో జరగలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు? ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా, ఆంధ్ర రాష్ట్రం వదిలేయండి, ఈ భారతదేశంలో ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా సరే నా చెవిలో వినిపిస్తుంది అని చెప్తాడు. అంత టెక్నాలజీ ఉన్నటువంటి వాడు, అంత విజనరీ ఉన్నటువంటి వాడు, అంత అనుభవం ఉన్నటువంటి వాడు సొంత జిల్లాలో, చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి నకిలీ మద్యాలు తయారు చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఈరోజు ఒకసారి చూస్తే మొదట తంబళ్లపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది, నకిలీ ఫ్యాక్టరీ. ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గరలా వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి. వీటన్నిటిని ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటిది ఈరోజు మనం చూస్తే సరిపోతుంది. సరే ఆలోచన చేద్దాం. మద్యానికి సంబంధించి ఏదో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మింది కాదు. అక్కడ ఉన్నటువంటి మొలకల చెరువులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దానికి కావాల్సినటువంటి ముడి సరుకును సేకరించాలి, వాటికి కావాల్సినటువంటి బాటిళ్లను తయారు చేయించాలి, వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఆ స్టిక్కర్స్ ఉంటాయో ఆ బాటిల్కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ అనేటువంటి స్టిక్కర్ ఉండాలి, వాటికి బాటిల్ సీల్డ్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత అసలు బాటిళ్లలాగా మార్కెట్లోకి విడుదల చేశారు. వేలం పాటలు పాడుకోవడం, దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా పంచుకోవడం, పైకి చేర్చడం, మిగతా వాడి విధంగా నకిలీ మద్యం పెట్టి బెల్ట్ షాపులకి అమ్మి ఆ బెల్ట్ షాపుల ద్వారా పై వరకు అమ్మడం. కాబట్టి ఏ రోజైతే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు బయటపడ్డాయో ఆ రోజు నుంచి డైవర్షన్ గేమ్స్, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు యథాప్రకారం తయారు చేశాడు. దాంట్లో చంద్రబాబు ఏమన్నాడు? జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషే కాదు, అసలు ఈ నిందితులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కొత్త పదం నేర్చుకున్నాడు. ఎవడన్నా తన పార్టీలో వాడు తప్పు చేస్తే మాత్రం ఇతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్. సింపుల్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తే వచ్చారు అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. దొరికిపోయిన వాడినేమో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటాం, వాడు దొరకపోతే దొరలాగా, దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఈరోజు దొరలాగా నడుపుకుంటే ఆ రోజులు ఏం కనపడలే ఆయన కోవర్ట్ అనేటువంటిది. ఈరోజు దొరికిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా మారిపోయాడు. ఈరోజు 2019లో అక్కడ అంతకుముందు శంకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ 2024 వచ్చేటప్పటికి పాపం ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శంకర్ యాదవ్కి ఇవ్వకుండా నువ్వు 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఇవ్వడానికి వెనక పెద్ద తతంగమే జరిగింది. అది బహిరంగ రహస్యం. ఇదంతా మొత్తం ఆయన మాట్లాడుకోవడం, కానీ వయా కిలారి రాజేష్ లోకేష్తో మాట్లాడుకోవడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైతే ఆయన బేరసారాలు మాట్లాడుకుని నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, మీకు డబ్బులు ఇస్తా పార్టీకి అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆయన బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఆ డబ్బులు మీకు చేరినట్టుగా లోకేష్ నిర్ధారిస్తే చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చాడు. ఇది వాస్తవమా కాదా చెప్పండి? ఇది వాస్తవమైనప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి బీఫార్మ్ ఇచ్చి ఈరోజు అతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అనేటువంటి మాట మాట్లాడటం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండదు. ఆయన ఏదో పెద్దిరెడ్డికి సన్నిహితుడు, దానివల్ల ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్పి నువ్వే మాట్లాడావు. పెద్దిరెడ్డి సన్నిహితుడైతే పెద్దిరెడ్డి తమ్ముడి మీద నువ్వు ఎందుకు పోటీ పెట్టావు? ఆ మాత్రం నీకు అవగాహన లేదా?
నిన్ను చూస్తే, నీ పరిస్థితి చూస్తే నీ నీడను నువ్వు నమ్మవే, నీ నీడను చూసి నువ్వు భయపడతావే. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ కోవర్టుకి టికెట్ ఇచ్చావా? ఇది నమ్మాలనా? ఇది నమ్మదగినటువంటిది. ఒకవాడు వైఎస్ఆర్సీపీ కోవర్టు అంటే ఎంతమంది మా పార్టీలో నుంచి వచ్చారు మీ దగ్గరికి? నెల్లూరు పార్లమెంట్గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీ నుంచి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? లావు శ్రీకృష్ణదేవరాయలు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? కొలుసు పార్థసారథి, వాసవిశెట్టి సుభాష్, అదేవిధంగా వీళ్ళు ఇంకొక మంత్రులందరూ వచ్చారు మీ దగ్గరికి. కొలుసు పార్థసారథి దగ్గర నుంచి, వాసంశెట్టి సుభాష్ దగ్గర నుంచి, రాంప్రసాద్ దగ్గర నుంచి, రాంప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి, వీళ్ళు ముగ్గురు మా పార్టీలో నుంచి ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా కోవట్లేనా? అంటే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళు మా కోవట్లే, మీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసేవాళ్ళు మా కోవట్లే. అంతే కదా నువ్వు చెప్పాల్సింది. ఎవరైతే ఈ పార్టీ నుంచి అక్కడికి వచ్చారని చెప్తున్నావో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించావో, కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. ఎవడైనా సరే ఆ పార్టీ నుంచి వచ్చాడంటే వాళ్ళు కోవటి కింద లెక్కేస్తున్నావు. కాబట్టి ఈరోజు జయచంద్రారెడ్డిని అతను తప్పు చేశాడు కాబట్టి, దొరికిపోయాడు కాబట్టి అడ్డంగా ఆయన మీద ఇప్పుడు కేసు బుక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సింపుల్ గా ఆయన మీ కోవర్ట్ అని చెప్పని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, అందరూ మా కోవర్ట్ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడా? చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకుంటాడా? కాబట్టి నువ్వు డిఫెన్స్ ఎంత డిఫెన్స్ లో ఉన్నావు అనేటువంటిది ఈ నీ స్టేట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు, వాడేటువంటి పదజాలాన్ని బట్టే అరే మనం తప్పు చేశాం, దొరికిపోయాం, కాబట్టి అంత డిఫెన్స్ లో ఉన్నాం మనం అనేటువంటిది ఈరోజు అర్థమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆఫ్రికాలో ఉంటే ఆఫ్రికాలో అనుభవం ఉంటుంది, సరే బాగానే ఉంది. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఆఫ్రికాలో ఉందా, ఆంధ్రాలో ఉందా? కాబట్టి ఆఫ్రికాలో డిస్టిలరీస్ ఉన్నాయి జయచంద్రారెడ్డి అని చెప్పి ఆయన ఎన్నికలు ఎప్పుడు పెట్టాలని చెప్పాడు. ఆ రోజు నీకు కనపడలేదా? ఆ రోజు నోట్ల కట్టలు చూసేటప్పటికి బీ ఫారం టికెట్ ఇవ్వాలనిపించిందా? ఈ రోజు పాపం ఆయన చేసినటువంటి తప్పులు, మీరు అందరూ కలిసి చేసినటువంటి తప్పులన్నీ బయటపడేటప్పటికి ఆయన బయటేసి ఇతను మావాడు కాదు వైఎస్ఆర్సీపీ కోర్టు అని చెప్పి ఆయన్ని బలి చేసి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒకసారి చూద్దాం. ఇబ్రహీంపట్నంలో దొరకలేదా, పాలకల్లులో దొరకలేదా, ఏలూరులో దొరకలేదా, అమలాపురంలో దొరకలేదా, తర్వాత తీరా చూస్తే అనకాపల్లి జిల్లాలో పరవాడలో దొరకలేదా? ఇవన్నీ కల్తీ మద్యం దొరకలేదు. ఇవన్నీ ఆఫ్రికాలో ఉన్నాయా, ఆంధ్రాలో ఉన్నాయా? అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడలో ఉన్నటువంటి రత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? ఆయన అయ్యన్న పాత్రుడితో కలిసి అంటగాగినటువంటి వాడు, అయ్యన్న పాత్రుడికి శిష్యుడు ఆ రత్తల రాము అనేటువంటి అతను, అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పరవాడకు చెందినటువంటి వ్యక్తి. ఆయన ఇక్కడ నకిలీ మద్యం తయారు చేస్తా పట్టుబడ్డాడు. కాబట్టి మీరు అన్ని జరిగినవన్నీ ఎక్కడ జరిగినా సరే అవన్నీ ఆఫ్రికాలో జరిగినట్టుగా ఊహించుకుంటున్నారేమో తెలియదు, కానీ ఆఫ్రికాలో ఆయనకు ఉన్నట్టుగా ఆయన ఎన్నికల అఫిడవిట్లో చెప్పాడు. ఆ రోజు నువ్వు ఒప్పుకొని టికెట్ ఇచ్చావు. ఈ రోజు అక్కడ పనిచేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అది చేస్తున్నారు, సంబంధాలు లేవన్నట్టుగా. ఇవన్నీ ఆంధ్రాలో ఉన్నటువంటివి కాదా? ఆఫ్రికా ఎందుకు ముడిపెడుతున్నాను? ఆంధ్రాలో జరిగినటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నాం, ఆంధ్రాలో జరిగినటువంటి నేరాల ఘోరాల గురించి మాట్లాడుతున్నాం, ఆంధ్రాలో జరిగినటువంటి కల్తీ మద్యాన్ని గురించి మాట్లాడుతున్నాం, ఆంధ్రాలో జరిగినటువంటి కల్తీ మద్యం వల్ల కోల్పోయినటువంటి ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒకటి మనం తప్పు చేసుకుందాం, దాని నుంచి బయటపడిపోదాం, ఏ విధంగా దీన్ని మనం గడుక్కుందాం, ఈ బురద మన పోయింది పడింది, దీన్ని ఏ విధంగా గడుక్కోవాలనేటువంటి ఆలోచన తప్ప జరిగినటువంటి దాని మీద. ఈరోజు ఒక మాట చూస్తే ఏలూరుకు చెందినటువంటి ఒక టీడీపీ నాయకుడు ఉన్నాడు. నోరు తెరిస్తే బూతులు, దౌర్జన్యాలు, దాడులు. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, అధికారం మీద దాడులు చేశాడు, మహిళా అధికారం మీద కూడా దాడి చేశాడు. అటువంటి వ్యక్తులు ఈరోజు దీనికి సంబంధించినటువంటి మద్యం వ్యాపారం నడుపుతుంటే ఆయన ఏలూరులో ఎక్కడ ఉన్నాడా, లేకపోతే ఆయన అక్కడ ఉన్నాడా, ఆఫ్రికాలో నుంచి నడుపుతున్నాడా? ఆయనకి ఏమైనా ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? మీ మనుషులు, మీ ఎమ్మెల్యేలు, మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉంది. వాటి గురించి మాట్లాడటం. పాపం రామోజీ కొడుకు అయితే ఆ కిరణ్ అనుకుంటా ఆయన పేరు, ఆయన ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళిద్దరైతే తెగ తంటాలు పడిపోతున్నారు. దీన్ని ఏ విధంగా బయట వేయాలా? అబ్బా ఇది చుట్టుకునిందే తలకి, ఇది ఇప్పుడు పోయేది కాదే, మన వాళ్ళు అడ్డంగా దొరికిపోయారే, తప్పు చేశారే, ఇది బయటపడి తప్పు చేసామనే దానికన్నా చేసిన తప్పు బయటపడింది అని చెప్పి బాధపడుతున్నారు. పాపం అది బాధాకరమైనటువంటి విషయం. చేసినటువంటి తప్పును ఏ విధంగా నివారించుకోవాలా, ఏ విధంగా అడ్డించుకోవాలనేటువంటిది లేకుండా ఈరోజు మీ ఇష్ట ప్రకారం మీరు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ పర్మిట్లు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏదైనా లిక్కర్ షాపులు చెక్ చేశారా? పర్మిట్ రూమ్లు ఎక్కడైనా చెక్ చేశారా? ఈ రోజు ఉన్నటువంటి బెల్ట్ షాపులను ఎక్కడైనా చెక్ చేస్తున్నారా? ఏమీ లేదే. కారణం ఏమిటి? మీ ఎమ్మెల్యేల కన్సర్న్లు జరుగుతున్నాయి. మీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి, కూటమి ప్రభుత్వం పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు నడుస్తున్నారు. ఎక్సైజ్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ, పోలీసు కానీ.
దాని ప్రకారం ఈరోజు జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ వీటి మీద చెక్ చేసి ఆ లింక్ని బ్రేక్ చేద్దాం, ఇక్కడి నుంచి ఇంకనైనా వచ్చేటువంటి వాటిని ఆపుదాం అనుకుంటా ఈరోజు మీ ఇష్ట ప్రకారం వాటిని వదిలేసి దీని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రజల ప్రాణాలు ఈరోజు మీరు హరించేటువంటి పరిస్థితి వస్తే దీనికి గ్యాంగ్ లీడర్ ప్రభుత్వ పెద్దలు కాదా? వాళ్లే కదా గ్యాంగ్ లీడర్లు. కాబట్టి దాని గురించి మాట్లాడండి అని అంటే ఏ విధంగా మాట్లాడకుండా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనేటువంటి ఆలోచన కూడా చేయకుండా దీన్ని ఏ విధంగా బయటపడాలి, కల్తీ మద్యం నిరోధించాలనేటువంటి ఆలోచన లేదు, నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం లేదు, ఏ విధంగా దీనిలో నుంచి మనం బయటపడాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ నకిలీ డైవర్షన్ చేస్తున్నాడు అని అంటే నకిలీ యూనిట్ అనేటువంటివి ప్రతి నియోజకవర్గంలో వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో నకిలీ యూనిట్ల ద్వారా ఈరోజు ఇష్ట ప్రకారం, ఎందుకంటే 10 రూపాయలకు తయారైపోతుంది బాటిల్, 100 రూపాయలకు అమ్ముతున్నారు, 90 రూపాయల ఆదాయం, ఇంతకు మించిన ఆదాయం లేదు.